దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆత్మపూర్ణులై యుండుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మతో నడిచేవారు దేవునితో సంబంధులు. ఆత్మ విషయమై దీనులైన వారు దేవుని చూస్తారు. ఆత్మ విషయంలో ఎవరైతే తాపత్రయం పడుతూ నేను పొందుకోవాలి, ఆత్మతో జీవించాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశతో ఉంటారో వాళ్ళు ధన్యులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీలో ఒక ఆత్మ ఉంది, దానిలో పరిశుద్ధాత్మ నువ్వు నింపుకుంటున్నావా? పరిశుద్ధాత్మ ఉందా లేకుంటే సాతాను యొక్క ఆత్మ ఉందా? ఒకసారి ఆలోచించుకో. నీవు సాతాను ఆత్మతో ఉంటే అల్లర్లు లేపుతూ అనేక మందితో వివాదాలు పడుతూ అనేక విధాలుగా అశాంతితో సమాధానం లేకుండా అల్లరిగా నీ కుటుంబము, నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచనలు నిజంగా ఎలా ఉంటుందంటే సాతాను పెట్టే గెలుబులన్నీ అల్లరితో కూడినటువంటి పరిస్థితుల్లో నీవు నీ కుటుంబం నడుస్తూ ఉంటది. అదే ఆత్మపూర్ణులై ఉంటే ఆత్మ సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ సమాధాన పరిచేవారు దేవుని బిడ్డలు. ఆత్మపూర్ణులై ఉండండి అని ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఆత్మ నిన్ను దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఆత్మ నీకు సమాధానాన్ని ఇస్తుంది. ఆత్మ నీకు ఎన్ని వచ్చినా ఓర్చుకునే మనస్తత్వాన్ని ఇస్తుంది. ఎన్ని బాధలు వచ్చినా దీర్ఘశాంతాన్ని నీకు ఇచ్చి దేవునితో కలిసి దేవుని వారసులుగా నడిపిస్తుంది. కాబట్టి రోజు ఆత్మ కోసం ఎదురు చూస్తే కనుక దేవుడు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవటానికి ఆకాశము నుండి ఆజ్ఞనిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే నువ్వేదైతే తట్టుకోలేకపోతున్నావో, చేయలేకపోతున్నావో, ముందుకు వెళ్ళలేకపోతున్నావో శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ధైర్యాన్నిచ్చి నడిపించేదే ఆత్మ. పిరికాత్మ కాదు, ధైర్యమినిచ్చి ఆత్మ నీకు ఈ రోజునిచ్చి నీవు చేయలేని పనులన్నిటిలో విజయాన్నిచ్చి సమస్త కార్యాల్లో ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.